ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అంటే నేను అడుగుతా ఉన్నా, ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్ అని అడుగుతా ఉన్నా. మీరు పాలిటిక్స్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఇంత దుర్మార్గమైన పని భూమి మీద ఏ మానవుడు కూడా చేయడండి. చాలామంది నాకు క్వశ్చన్ చేస్తున్నారు. ఆఖరికి షర్మిల అక్క గారు కూడా, ఆమె కూడా ఒక క్వశ్చన్ చేశారు. ఏమని చేశారనంటే, మీరు ఏదైతే కైంకర్యాలకో లేకపోతే నైవేద్యాలకో మీరు 1000 రూపాయలు 1200 రూపాయలు నెయ్యి వాడుతూ ఉన్నారు, ఇది 320 రూపాయలు నెయ్యి ఏ రకంగా వాడుతున్నారు అని చెప్పేసి ఆమె కూడా చెప్పారు. నేను ఒకటి చెప్తున్నానండి, ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మనము నైవేద్యాలకు వాడింది డబుల్ ప్రాసెస్డ్ కావచ్చు, లేకపోతే ఒకటే గోవు నుంచి పాలు తీసుకోవచ్చు, ఒకటే గోవు నుంచి పెరుగు తీసుకోవచ్చు, ఒకటే గోవు నుంచి వెన్న తీయచ్చు, ఆ ఒకటే గోవు నుంచి నెయ్యి తీసుకురావచ్చు, లేకపోతే ఉత్తమమైన జాతులు ఆవుల దగ్గర నుంచి, కపిల గోవులు లాంటి ఆవుల దగ్గర నుంచి ఆ నెయ్యి వాడచ్చు. దానికి 1000 రూపాయలు కాదు 2000 అయినా పెడతారు. ఇప్పుడు ఒకటే గోవుకి ఒక ఆహార పదార్థాలు కూడా, ఇంకా శ్రేష్టమైన ఆహార పదార్థాలు పెట్టి ఆ పాలు, ఆ పెరుగు, ఆ నెయ్యి వాడచ్చు. దాంట్లో ఏం తప్పు ఉందండి? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుగుదేశం ప్రభుత్వంలో 279 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేశారు? ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీకు సంబంధించిన ఈనాడు పేపర్లో కేజీ నెయ్యి 1000 రూపాయలు 1500 అని చెప్పేసి మీరు వేసుకుంటా ఉన్నారే, మరి అదే మీ హెరిటేజ్ షాప్లో 1000 రూపాయలకు అమ్ముతున్నారా, 1200కి అమ్ముతున్నారా? అమెజాన్లోకి వెళ్ళి చూస్తే డిస్కౌంట్తో 570 రూపాయలకు దొరుకుతూ ఉంది, 579 ఎంతో. అంటే మీరు తీసుకొచ్చి జంతువుల కొవ్వు వాడి హెరిటేజ్ షాప్లో అమ్ముతున్నారా? ఎట్లాగవుతుంది? ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు రిటైల్లో అమ్ముతున్నారు, ఇక్కడ లక్షల లీటర్లు కొంటా ఉన్నారు హోల్సేల్గా. మీ దగ్గర లాజిస్టిక్స్ ఉంటాయి, మీ దగ్గర ప్యాకింగ్ ఉంటుంది, మీ దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మీకు అమెజాన్ వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఉంటుంది, ఇన్ని రకాలు ఇన్పుట్స్ దాంట్లో ఉంటాయి. అది రిటైల్ ప్రైస్. ఇది కొన్ని లక్షల లీటర్లు కొంటా ఉన్నారు. సో ఇది 3 లేయర్స్ ఆఫ్ చెకింగ్ ఉన్న తర్వాత కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో అడల్టరేటెడ్, ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు యానిమల్ ఫ్యాట్ వాడేదానికి అవకాశం లేదు. నేను ఆఖరిగా సూపర్ 6 పాయింట్ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తానండి. మనం కూడా కొంచెం బుర్ర పెట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇదే జగనన్న గారు ఓటు హక్కు లేని చిన్నపిల్లలకి గోరుముద్ద కిందన సుమారుగా 7400 కోట్ల రూపాయలు, 7300 సబ్జెక్ట్ టు కరెక్షన్ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు చేశారండి. మరి ఇంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూకి కల్తీ నెయ్యి, అందులోనూ యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారంటే ఆయన ఊరుకుంటాడా? ఆయన ఊరుకుంటాడా అని అడుగుతా ఉన్నా. ఇది ఎంత పెద్ద ఇష్యూ అండి. ఓటు హక్కు లేని పిల్లలకి 7000 కోట్ల పైన గోరుముద్ద కిందన ఖర్చు చేస్తూ ఉంటే, అడల్టరేటెడ్ కల్తీ నెయ్యని, యానిమల్ ఫ్యాట్తో ఉన్న నెయ్యని వాడుతూ ఉంటే జగనన్న ఊరుకుంటాడా? అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం అంటే రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారుతారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన నోటితోనే మాట్లాడిన మాటలు ఎంత దారుణమనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది ఒకటే కాదండి, నేను ఇంకొక అంశం కూడా చూపిస్తాను. ఈయన ఎన్డీటీవీ చైర్మన్ అండి. ఎన్డీటీవీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఈవో గారిని కలిశారు. జూలై 5వ తారీఖు అనుకుంటా. ఈయన పేరు డాక్టర్ మీనా షా అనుకుంటా.
ఈయన 5వ తారీఖు కలిశారు. శాంపిల్స్ ఎప్పుడు ఇచ్చారండి? 6వ తారీఖు ఇచ్చినట్టున్నారు. రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చినాయండి? 12, 19వ తారీఖు జూలైలో వచ్చినాయి. మరి ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారిని జూలై 5వ తారీఖున వచ్చి కలిశారు. మాకు రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి, మరి రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నప్పుడు ఈయన ఎలా వచ్చి కలుస్తారని అడుగుతున్నా ఎన్డీడీబీని. ఇట్లాగా నేను చెప్పాలనుకున్న అంశాలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, యావత్ హిందూ లోకానికి కూడా మరి నేను తెలియపరుస్తూ ఉన్నా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కాదా అండి రాజమండ్రి పుష్కరాల్లో 26 మంది చనిపోవడానికి కారకులు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇప్పుడు నిన్న నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే సిట్ వేశారు. ఆ సిట్లో ఏంటంటే రిపోర్ట్ ఎవరికి చేస్తారండి? ఇప్పుడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి కాదా? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలిగేషన్ వేస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తప్పు చేసావు అని ఆయన ఆల్రెడీ అబాండం వేస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తేనే కదా ఆ రిపోర్ట్ అదే వచ్చేది. ఇది ఏదో చిన్నపిల్లలు దొంగ పోలీస్ ఆట ఆడుతూ ఉంటారు, అలా ఉంది ఇది. ఎవరైనా ఇండిపెండెంట్ బాడీని వేస్తాడు, అతను సచ్చీలతని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఇండిపెండెంట్ బాడీ వేస్తారు. ఆ ఇండిపెండెంట్ బాడీ రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళని తీసుకుని వచ్చి దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. మీరు రిపోర్ట్ చేసేది చంద్రబాబు నాయుడు గారికి సిట్ అనేవాళ్ళు. ఇది ఎక్కడ ట్రాన్స్పరెంట్ అని అడుగుతా ఉన్నా. పోనీ సిబిఐ ఎంక్వైరీకి అడుగుతారు, అది లేదు, ఇది లేదు. అసలు ఇది నేను ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, దిస్ ఈజ్ కంప్లీట్లీ పొలిటికల్ డ్రివెన్, దిస్ ఈజ్ కంప్లీట్లీ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అని నేను ఖరాఖండిగా చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాము, తప్పు చేశారు, ఒక గీత ఉంది, దానిపైన పక్కన పెద్ద గీత గీస్తే అందరూ పెద్ద గీత గురించి మాట్లాడతారు తప్పితే చిన్న గీత గురించి మాట్లాడరు కదండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది అమ్మకం చేసేస్తూ ఉన్నారు, దాని డైవర్షన్ కానీ అడుగుతా ఉన్నా. స్టీల్ ప్లాంట్ అంటే ఏంటండి? స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు, ఆంధ్రుల యొక్క హక్కు, విశాఖ ఉక్కు, దాన్ని అమ్మేస్తూ ఉన్నారు. ఈయన 4 నెలల్లో 42,000 కోట్ల పైన ఈయన అప్పులు చేశారు, దాన్ని డైవర్ట్ చేయడానికా? ఇదే మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, అమ్మేస్తూ ఉన్నాడు. జగనన్న గారు 16 మెడికల్ కాలేజీలు తీసుకొస్తూ ఉంటే దాన్ని అమ్మేస్తూ ఉన్నాడు, దాన్ని డైవర్ట్ చేయడానికా? ఏం డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంత దారుణమైన నీచానికి వడిగట్టకండి అని చెప్పేసి నేను మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నా, వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నా. ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవన్నీ హిందువులందరికీ కూడా నిజాలు తెలియాలి అని అంటే మీరు ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించండి. సుప్రీంకోర్టు జస్టిస్తో మీరు ఎంక్వైరీ చేయిస్తే అప్పుడు ప్రజలకు ఒక శాంటిటీ కనబడుతుంది. ఇది కాకుండా నేను లోకల్గా కూడా మొన్న మన ఈవీఎం ఎమ్మెల్యే ప్రబుద్ధుడు, ఈవీఎం ఎమ్మెల్యే తిరుపతి లడ్డూని, జగన్ గారి చేతిలో ఉన్న తిరుపతి లడ్డూని ఆయన దగ్ధం చేశాడు. అంటే లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు. ఈయన ఏమనాలా? ఎంత దుర్మార్గుడు అనాలా? అసలు కనీసం జ్ఞానం ఉందా? మన కడుపుకి అన్నమే కదా తినేది. అందు గురించి అంటున్నా, ఈవీఎం ఎమ్మెల్యే అంటే ఇలానే ఉంటారు. ప్రజల్లోంచి గెలుచుకొచ్చిన వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేయరు. ఈయన లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు. ఇంక ఈయన ఏమనాలా? అర్థం కావట్లా. నేను ఖచ్చితంగా మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే నేను అడిగిన సూపర్ 6 క్వశ్చన్స్కి మీరు సమాధానాలు చెప్పండి. ఆన్సర్స్ ఉంటే సమాధానాలు చెప్పండి.